సాయి కృష్ణ కేసుకు సంబంధించి మొత్తానికి పవన్ రెస్పాండ్ అయ్యారు. క్రిమినల్స్కి డిప్యూటీ సీఎం పవన్ ఒక మాస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. క్రిమినల్స్ని కులం పేరుతో మాట్లాడొద్దు, కులం కోణంలో చూడొద్దు అంటూ చెప్తూనే క్రిమినల్స్కి కులం ఉండదు అంటున్నారు. మీకు చేతులెత్తి దండం పెడతాను, నన్ను కులానికి పరిమితం చేయొద్దు అంటూ కూడా మరొకసారి గుర్తు చేశారు. ఎవరో క్రిమినల్ తప్పు చేస్తే కులం పేరుతో నేను కాపాడాలా అంటూ ప్రశ్నించారు. క్రిమినల్స్ని వెనకేసుకొచ్చే లీడర్లను పక్కన పెట్టాలని, నేరస్తులను వెనకేసుకొస్తానంటే బాగోదు అంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. జనసేన లీడర్లకు చెప్తున్నా, లా అండ్ ఆర్డర్కి కట్టుబడి ఉండాలి. నాపై విమర్శలు చేస్తుంటే ఎమ్మెల్యేలు మంత్రులు ఏం చేస్తున్నారు? మీరు ప్రత్యర్థికి కౌంటర్ ఇవ్వకపోతే అది సిగ్గుచేటు కాదా అంటూ పవన్ చెప్తున్నారు. పవన్ని తిడితే కూడా మీకు పౌరుషం రాదా మీ నాయకుడిని తిడుతుంటే అంటూ వాళ్ళ నాయకులకే చివాట్లు పెట్టారు. కులం దరిద్రం పోతే తప్ప ఏపీ బాగుపడదని, నేను హోమ్ మినిస్టర్ కాదు, అది క్రిమినల్స్ అదృష్టం అయిపోయింది అంటూ కూడా చెప్తున్నారు. సుగాలి ప్రీతి కేసులో సాక్ష్యాలు మాయం చేశారు, సాక్ష్యాలు లేకపోతే ఎవరిని ఏం చేయలేం కదా అంటూ సుగాలి ప్రీతి కేసు విషయంలో జనసేన మీద, ముఖ్యంగా పవన్ మీద వస్తున్నటువంటి విమర్శల విషయంలో కూడా, ముఖ్యంగా వైసీపీ అలాగే సుగాలి ప్రీతి మదర్ చేస్తున్నటువంటి విమర్శలకి మరొకసారి కొంత సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. ఒక్కసారి సాయి కృష్ణ కేసుకు సంబంధించి అసలు పవన్ ఏమి రెస్పాండ్ అయ్యారో చూద్దాం. భవిష్యత్తులో మిమ్మల్ని ఆడుకుంటాం. ఒక తల్లి తన కొడుకు కనిపించట్లేదు అని కోర్టులను ఆశ్రయించారంటే ఆ తల్లి తన ప్రాథమిక హక్కులు షీస్ క్లెయిమ్, తన ఫండమెంటల్ రైట్ అది. బిడ్డ చనిపోయారో లేదో తెలియదు, మనకి డిసపియరెన్స్ అంటే కనిపించట్లేదు, ఆవిడ ప్రాథమిక హక్కు అది. దీనిని ఇందులో ఎక్కడా కూడా కులం లేదు. ఒక క్రిమినల్ని చట్టం ఎలా చూస్తుంటే రాజ్యాంగం కానీ, ఇట్ హెస్ గట్ నథింగ్ టు డూ విత్ యువర్ కాస్ట్ ఆర్ యువర్ రిలీజియన్ ఆర్ యువర్ రీజియన్. క్రైమ్ జరిగిందా, ఎవరికి చేశారు, ఇంతకు మించి దాంట్లో కులం అనే ప్రస్తావన ఎక్కడ ఉండదు. మన నేతలందరికీ కూడా చెప్తున్నాను, మీ భావం తెలియజేస్తున్నాను. ఎవరైనా సరే కాస్ట్, క్రిమినల్కి కులం ఉండదు సార్. తప్పు చేసేవాడికి, మానభంగం చేసేవాడికి వాడి కులం ఎందుకు ఉంటుంది? వాడి దగ్గర క్రిమినల్ యాక్టే ఉంది. అలాంటి నీచుడికి, అలాంటి నీచుల్ని మనం వెనకేసుకొస్తే దట్ ఈస్ షోయింగ్ దట్ పర్టికులర్ పర్సన్స్ నేచర్. క్రిమినల్ గ్యాంగ్స్ తోటి ప్రభుత్వాల్ని నడుపుదాం, భయభ్రాంతుల్ని చేసి అధికారుల్ని గుప్పిట్లో పెట్టుకుందాం, లేదంటే మా దగ్గర క్రిమినల్ గ్యాంగ్స్ ఉన్నాయి, భవిష్యత్తులో మిమ్మల్ని ఆడుకుంటాం, భయభ్రాంతులను చేస్తే, ఇలాంటి ఎందుకు వీళ్ళు తలపైకెక్కి ఆడతారంటే బలం వాళ్ళది కాదు, మనందరి కలెక్టివ్, మన బలహీనత అది. ఒక తల్లి. సో మనం చూస్తున్నాం, ఏదో మా కులం వాళ్ళు కదా మిమ్మల్ని కాపాడుతామని ఎవరైనా కులం పేరుతో క్రిమినల్స్ని కాపాడే పని చేస్తే వాళ్ళని ఉపేక్షించేది లేదు అని చెప్తున్నారు. క్రిమినల్స్కి కులంతో సంబంధం ఉంది, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే అని చెప్తున్నారు. పవన్ రెస్పాండ్ అవ్వలేదని, లేదంటే జనసేన కార్యకర్తే ఇతను కూడా, సాయి కృష్ణ కూడా, అయినా సరే జనసేన నుంచి తగిన రెస్పాన్స్ రాలేదని వస్తున్నటువంటి విమర్శల విషయంలో మొత్తానికి డిప్యూటీ సీఎం చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యే ప్రయత్నం చేసినట్లుగా కనపడుతుంది. అలాంగ్ విత్ దట్ వాళ్ళ నాయకులకు కూడా వార్నింగ్ ఇస్తున్నారు. ప్రతిదానికి పవన్ కళ్యాణే వచ్చి సమాధానం చెప్పుకోవాలా, మీరు మాట్లాడలేరా? ఏమైపోయారు నాయకులంతా? గెలిపించుకున్న వాళ్ళు కానీ, పార్టీ కోసం టికెట్లు ఆశించే వాళ్ళు కానీ, ముఖ్యమైనటువంటి నాయకులు, ఇన్ఛార్జీలు కానీ, వీళ్ళందరూ ఏమైపోయారు అన్నట్లుగా, అంటే వాళ్ళందరూ అంత యాక్టివ్గా లేరు. ముఖ్యంగా వైసీపీ నుంచి వస్తున్నటువంటి విమర్శల దాడిని తిప్పి కొట్టడంలో వాళ్ళంతా సక్సెస్ఫుల్గా లేరు అన్నట్లుగా అభిప్రాయం కనిపిస్తుంది. పవన్ అభిప్రాయం, వాళ్ళ గురించి ఏమన్నారు ఒకసారి చూడండి. ఎంటైర్ జనసేన పార్టీ ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్, ఎంటైర్ జనసేన పార్టీ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ అండ్ మినిస్టర్స్, రేజ్ యువర్ వాయిస్ అగేన్స్ట్ ఎనీ కైండ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్. బలంగా చెప్పండి. ఇది నేను కుటుంబ నాయకులందరికీ నేను చెప్పలేను కాబట్టి, అది నా పరిధిలో లేదు కాబట్టి నేను వారు చెప్పట్లేదు. కానీ నా పార్టీ నాయకులందరికీ, నా పార్టీకి సంబంధించిన మంత్రివర్గానికి, ఎంపీలకి, ఎమ్మెల్సీలకి మీకు చెప్తున్నాను, నేను అన్నిసార్లు నేను వెళ్ళి మాట్లాడను, మీరు మాట్లాడాలి. మీరు కూర్చోబెట్టి లా అండ్ ఆర్డర్ని మట్టుకు కూర్చోబెట్టి కులాలని రాజ్యంగా వాడుకుంటే మట్టుకు మీరు కామ్గా ఉంటే కుదరదు. నన్ను దయచేసి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా, కులానికి నన్ను దయచేసి పరిమితం చేయకండి. మీ అందరికి చేతులెత్తి దండం పెడుతున్నాను, ప్లీజ్ చేతులెత్తి దండం పెడుతున్నాను. దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలని కోరుకుంటే కూర్చోబెట్టి కులం 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 అని చెప్పి ఎవడో క్రిమినల్ కులంలో కూర్చొని చేస్తే నన్ను ఏం చేయమంటారు? దానికి నేను బాధ్యత వహించాలా? దానికి ఒక 14 ఏళ్ళ ఒక ఆడబిడ్డ చేసిన కూర్చోబెట్టి నేను వెనకేసుకు రావాలా?
సిగ్గుండక్కర్లా వెనకేసుకొస్తాం ఇలాంటి వాళ్ళని? కనిపించట్లేదు. దిస్ పోలీస్ కేస్. ఆ కన్సర్న్ సిఐ మీద ఎవరిని వెళ్తాయి కేసులు. ఇలా మాట్లాడాలంటే ఆ చంపిన సదరు వ్యక్తులు కూడా అదే కులం వ్యక్తులను ఆడబిడ్డలను పాటు చేశారు వీళ్ళు. అవి కూడా మాట్లాడాలి కదా. ఎమ్మెల్సీ అనంతబాబు కూర్చోబెట్టి అతను కాపు కొలుస్తాడంట. అతను ఒక దళిత డ్రైవర్ని చంపేశాడు. ఎంత గొప్పగా డిక్కీలో పెట్టి ఇంట్లో అప్పచెప్పి వచ్చాడు. దాని గురించి ఎవరు మాట్లాడరు. అప్పుడు కులాలు రావు. ఒక రౌడీ ఎలిమెంట్ చచ్చిపోతే దానికి నన్ను లాగుతారు. ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది ఎంపీలు ఉన్నారు, మీరు ఎవరో నోరు తెరవకపోతే నేను ఏం చేయను చెప్పండి మీ అందరికీ? నేను రానా రోజు? ఏం చేస్తున్నారు మీరందరూ? ఇబ్బందిగా ఉంటుంది నాకు. కాదు, నిజంగా మీరు లోపల నుంచి నమ్మాలి. రోడ్ల మీదకి వచ్చారు ఈరోజు జనం. 164 సీట్లు వచ్చినాయంటే యువత రోడ్ల మీదకి వచ్చారు. ఒక్కొక్కరు ఎదుర్కొన్నారు వాళ్ళు. మీకు పౌరుషం లేకపోతే ఎట్లా? దయచేసి ఈ మాట అంటే ఆ కులం ఓట్లు పోతాయేమో, ఈ మాట అంటే ఆ కాపులు ఓట్లు పోతాయండి. ఎలా పోతాయండి కాపులు ఓట్లు? ఎమ్మెల్సీ అనంతబాబు అనేవాడు కూర్చోబెట్టి చేస్తే అది కాపులందరికీ చెడ్డ పేరా? మీరు చెప్పండి. ఇలా కూర్చోబెట్టి ప్రతిదానికేనా అర్థం పర్థం లేకుండా కులం పట్టుకొస్తాడా? ఈ ఆంధ్రప్రదేశ్ కులం దరిద్రం వదిలితే తప్ప ఆంధ్రప్రదేశ్ బాగుపడదు. మరొకసారి సాయికృష్ణ కేసుకి సంబంధించి క్రిమినల్స్కి కులం లేదు అని చెప్తూనే మరొకసారి తాను ఒక కులానికి ఆపాదించే ప్రయత్నం చేస్తున్న వాళ్ళ మీద విమర్శలు చేశారు. అంటే తనని ఒక కులానికి అంటగట్టొద్దు, దయచేసి మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను అంటూ చెప్తూనే జనసేన పార్టీ నాయకులు తనని డిఫెండ్ చేసే విషయంలో వీక్గా ఉన్నారు అనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్తున్నారు. అంటే తన మీద వైసీపీ నాయకులు అంత పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంటే, సరే టీడీపీ నాయకులు అంటే వాళ్ళకి సపరేట్ పార్టీ ఉండి వాళ్ళకి ఒక స్టాండ్ ఉండొచ్చేమో, అన్ని విషయాల్లో వాళ్ళు డిఫెండ్ చేయలేకపోవచ్చు, వాళ్ళకి చెప్పడం లేదు. కానీ సొంత నాయకులే నన్ను డిఫెండ్ చేయలేకపోతున్నారు, సొంత పార్టీ ముఖ్య నాయకులే నన్ను డిఫెండ్ చేయలేకపోతున్నారు. గెలిచిన ఎమ్మెల్యేలు కానీ లేదంటే కీలకమైన ఇన్ఛార్జీలు కానీ ఏం చేస్తున్నారు మీరంతా? ప్రతిదానికి నేనే రోడ్ల మీదకి వచ్చి నేనే సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి, రోజు నేనే రావాలా బయటికి, మీరంతా ఎందుకు అన్నట్లు ప్రశ్నించారు. అంటే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి గెలిచిన కానీ లేదంటే ప్రయత్నిస్తున్న కానీ లేదంటే ఇన్ఛార్జీలు కానీ ఎవరైనా సరే ముఖ్యమైన నాయకులు అందరూ కూడా పవన్ కోసం వాయిస్ వినిపించడంలో ఫెయిల్ అవుతున్నారని, వీక్గా ఉన్నారని, ఆయన డిఫెండ్ చేయలేకపోతున్నారన్న అభిప్రాయం పవన్లో చాలా క్లియర్గా కనపడుతోంది ఇక్కడ. అండ్ ఇప్పటికే సాయికృష్ణ కేసుకు సంబంధించి యాక్షన్ మొదలైంది, ప్రభుత్వం నుంచి యాక్షన్ మొదలైంది. సిఐ నాగరాజుని ఇప్పటికే సస్పెండ్ చేశారు. అలాగే హత్య కేసు కూడా నమోదు చేస్తున్నట్లు కనపడుతోంది. అలాగే ఒక కమిటీ వేశారు పూర్తి స్థాయిలో విచారణ కోసం, ప్రత్యేక విచారణ కోసం సీనియర్ ఐపీఎస్ అధికారితో. దీంతో పాటుగా మరింత మంది మీద కూడా ఇప్పుడు కేసులు నమోదవుతున్నట్లుగా కనపడుతోంది. అయితే ఇక్కడ మరొక కీలకమైన అంశం మనం గమనించాలి. వైసీపీ ఏమో సో ఇప్పుడు యాక్షన్ తీసుకుంటున్నారు అంటే సిఐ మీద చర్యలు తీసుకున్నారంటే, ఒక కమిటీ వేశారు అంటే ఖచ్చితంగా జరగాల్సిన నష్టం జరిగిందనేది ఒప్పుకుంటుంది ప్రభుత్వం. సో ఇక దానికి ఆల్రెడీ ప్రభుత్వమే ఒప్పుకుంది, సాయికృష్ణ ప్రాణాలు తీశారన్న విషయాన్ని, అంత టార్చర్ పెట్టారన్న విషయాన్ని అనేది ఇప్పుడు వైసీపీ చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు ఏం చేసినా సరే మీకు ఆ పరిహారం ఎలా తీరుతుంది అని చెప్పేసి ఇప్పటికే చంద్రబాబుని సాయికృష్ణ మదర్ కూడా కలిశారు, న్యాయం జరగాలని చెప్పి రిక్వెస్ట్ చేశారు. చంద్రబాబు కూడా హామీ ఇచ్చారు, మేము ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పేసి. అయితే జనసేన ఈ విషయంలో సరిగా రెస్పాండ్ అవ్వడం లేదు అనే అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ రెండు విషయాలు. ఒకటి, సాయికృష్ణ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ జనసేన మద్దతుదారులు, మరి సొంత పార్టీ వాళ్ళకి ఇంత అన్యాయం జరిగితే మీరు ఎందుకు మాట్లాడడం లేదని వైసీపీ కూడా కొంత పవన్ కార్నర్ చేసే ప్రయత్నం చేస్తుంది ఈ విషయం.